ఒక్కొక్కసారి అందరూ అనం కానీ కొందరు ఒకరిద్దరు ఉంటారు. నేను అందుకే మా వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తున్నా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళకంటే భయంకరమైన పరిస్థితులు మీకు వస్తాయి, బీ కేర్ఫుల్ అంటాను. నేను అందుకనే 95 CBI అని ఎందుకన్నాను, మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అవసరమైతే ఒకరిద్దరిని వదులుకోవడానికి సిద్ధపడతాను, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నేను ఒక ధ్యేయంతో, ఒక విజన్తో, ఒక ఆశయంతో పనిచేసేటప్పుడు నా ఆశయానికి సహకరించకుండా విఘాతం క్రియేట్ చేసే వ్యక్తులు కానీ శక్తులు కానీ ఉన్నప్పుడు నేను దాన్ని సమర్థవంతంగా అడ్డుకట్టేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మా పార్టీ వాళ్లే కాదు, ఒక యజ్ఞం మారిగా చేసుకుంటా ముందుకు పోతున్నా. వీళ్ళు రాక్షసుల మారిగా వచ్చి యజ్ఞ ఫలితాలు రాకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. ఈరోజు అది జరిగింది. 12,000 రూపాయలు ఇచ్చి కొనేయండి, ఎంతైనా పర్లేదు, 20 మిలియన్ కేజీస్ ఉందంటే కొనమన్నాను. అది కొన్న తర్వాత ఎంత లాస్ట్ వస్తుందో చూసుకుందామన్నాను. నిన్న చిత్తూరులో మామిడి రేట్లు బాగా పడిపోతే 12 రూపాయలు కనీసం కొనమని ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు మేము 7 రూపాయలు 8 రూపాయల కంటే కొనలేమంటే ఫోర్స్ చేసి 8 రూపీస్ కొనమని 4 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తున్నాం కేజీకి. మెట్రిక్ టన్నుకి 4,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. అది తాత్కాలికం. నేను ఏం చెప్పాను ఎలక్షన్లో, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, తిరిగి సంక్షేమం అభివృద్ధి కలిసి ప్యారలల్గా తీసుకెళ్ళాలి. ఇది ఓవర్ నైట్ మన దగ్గర ఏమి మంత్రదండాలు లేవు. ఊరికే బ్యాంకులు కూడా ఊరికే డబ్బులు ఇచ్చేసారు. మనకు FRBM కూడా ప్రొవిజన్ లేదు. నేను డబ్బులు ఖర్చు పెట్టనని చెప్పడం లేదు, బ్యాంక్స్ ఇవ్వడం లేదు, బ్యాంకులు ఇవ్వడం అని చెప్పడం లేదు. బీ క్లియర్, FRBM లేదంటున్నా, లిమిట్ లేదు. FRBM అంటే ఏంటి? నేను ఎప్పుడు కూడా నా వల్ల కాదని ఎప్పుడు చెప్పను. బెగ్ బారో స్టీల్, చెప్పిన మాట నిలబెట్టుకుంటా, ముందుకెళ్తా, సంపద సృష్టిస్తా, తిరిగి పే చేస్తా. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, దట్ ఈస్ CBI.